బెల్లం సిరప్ అన్నమాట. అంటే బెల్లాన్ని పాకం పట్టా. ఇది ఎందుకంటే వడగట్టడం లోపల కొంచెం గసి కానీ ఏదైనా రాళ్ళు అట్లా ఉంటాయి కదా, అందుకని వడగట్టేస్తాం. ఓకే, ఇప్పుడు అందులోనే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నెయ్యి డబ్బా అందుకో. పెసరపప్పు బియ్యం చేసుకున్న రైస్లోకి ఇప్పుడు బెల్లం సిరప్ వేసాం కదా. నెక్స్ట్ చూడు ఇక్కడ అది అట్లా కలబెట్టండి. ఇక్కడ నెయ్యి వేసాం పవన్. అందులో చూడు బాగా చిత్తగొట్టిన యాలకులు 4, జీడిపప్పు 10-12 జీడిపప్పులు, కిస్మిస్లు ఒక గుప్పెడు, ఎక్కువ ఉన్నా బాగుంటాయి. బాగా వేసుకొని రైస్లో వేసుకున్న తర్వాత పాలు కలపాలి. రైస్లో వేడి మీద పాడవుతాయి కదా, కొంచెం చల్లారిన తర్వాత సరిపోయిందని చూడు. బాగా వేడి ఉంది కాబట్టి వెంటనే వేడి అయిపోయినాయి. నువ్వు చేయి పక్కకు పెట్టుకో. తీసేనా ఇదంతా నెయ్యి అనమాట, మన ఇంట్లో కాచిన నెయ్యి. నెయ్యి డ్రై ఫ్రూట్స్ చూడు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం పైనుంచి పాలు పోస్తాం చూడు. ఓకే, ఇంకంతా కలబెట్టేస్తే మనం స్టవ్ ఆపాం కాబట్టి పాలు ఏం చెడిపోవు. ఓకేనా?